నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని పోచమ్మ బోనాల వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ బోనాల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు, మహిళలు, యువత, భక్తులు ఉత్సాహంగా పాల్గొని బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. బాబు మంచిగా సిటికెళ్ళి అయితే అదే మాట్లాడాలి ఏమైతే ఒక్క సెకండ్ కొట్టు ఎట్లా తింటే అట్లా డబ్బు కూడా వేయగల ఆడ ఈనాటి చింతకుంట గ్రామంలో మన తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం మన ఈ ఆషాఢం గోలే అంగరంగ వైభవంగా చింతకుంట గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే ఈ ఆషాఢం గోలే వర్షాలు బాగా పండి, పంటలు బాగా పండి, రైతులు మంచిగా ఉండాలి. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలు మంచి చెడు ఎలాంటి దుష్టశక్తులు మీద రాకుండా
అందరి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క మా చింతకుంట గ్రామంలో ఆచారం ప్రకారం ప్రతి ఏటా నిండుగా అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఘనంగా జరపడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చే చింతకుంట గ్రామ ప్రజలు మరియు అందరికీ నా యొక్క పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించడం మన తెలంగాణలో సాంప్రదాయం ఎన్నటి నుంచి ఆచారం వస్తుంది కాబట్టి మన తాత ముత్తాతల నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఈ యొక్క మహిమగల మా యొక్క చింతకుంట ముత్యాల పోషా తల్లి ఆ యొక్క ఏవైతే కోరికలు మనసులో మనస్మించుంటారో అలాంటి కోరికలు నిండుగా నెరవేరుతాయని చెప్పి మా యొక్క గ్రామం యొక్క అందరి ప్రగాఢ నమ్మకం కాబట్టి ప్రతి ఏటా అందరికీ సకలంగా అన్ని పనులు జరగాలని చెప్పి ప్రతి ఏటా బోనం చేసి చెల్లించడం జరుగుతుంది. ప్రముఖులు అందరికీ పోషవ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అర్జునవాడ పోషమ్మ బోనాలతోటి వస్తున్నాము. అందరం కలిసి బోనాలు చేస్తున్నాము. ఈరోజు కూడా ఎల్లమ్మ బోనాలు పోషమ్మ బోనాలు రెండు జరుగుతున్నాయి.